రోజా కావచ్చు, నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు. ఏంటి రోజా గారికి ఒక మంత్రి పదవి ఇచ్చారు. అంటే ముందుగా గెలుస్తదనే సీటు మీరు చెప్తే ఓడిపోతదనే సీట్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. నేను ఎప్పుడో చెప్పిన ఓడిపోతుంది రోజా అని నగిరిలో. ఎందుకని? వ్యతిరేకత. నువ్వు రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని, నీకు ఇచ్చిన శాఖను దాన్ని డెవలప్ చేయమంటే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకొని ఆ ట్రస్ట్కి అన్ని నిధులు మళ్ళించుకుంటా ఉంటే ఆడగెలుచావు. నగిరిలో ఉండేటువంటి వర్గాలే వైసీపీ మా పార్టీలో ఉండేటువంటి వర్గపోరే. ఆమె లాస్ట్ టైం కూడా అంతా 3,000 2,000 చిల్లరతోనో నాకు తెలిసి 4,000 లోపలే గెలిచిట్టున్నది లాస్ట్ టైం. ఈసారి అది 40,000కు పోయిందంటే నువ్వు అర్థం చేసుకో రోజా చేసినటువంటి అభివృద్ధి ఏందనేది, రోజా ఏ విధంగా పనులు చేసిందని. కానీ స్విమ్మింగ్ పూల్ కూడా మన దీనికి ఆర్కే చారిటబుల్ ట్రస్ట్కు రాయించుకుందయ్యా. స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియంలు కూడాను ఏడ గెలుస్తుంది. ఓడొకడు మళ్ళా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా పార్టీ ఓడో పిల్ల పిత్రేగాడు ఓడు ఏమో కలిసి ఎన్ని కోట్లు స్కామ్ చేసినారు వచ్చా. అది మా పార్టీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి బయట పెడతా. 2-3 రోజుల్లో నేను నా సీమరాజా మీడియా ద్వారా తప్పకుండా బయట పెడతా, రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలియజేస్తా. మా రోజా ఇసుక ధరలు ఇచ్చింది, గ్రావెల్ ధరలు ఇచ్చింది, ఇంకొక రకంగా ధరలు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనాలు తోడుకొని డబ్బులు సంపాదించుకునేది. సరే ఏదో ఆమె సంపాదించాలి అనుకుంటేయో క్రికెట్ బ్యాట్లు, క్రికెట్ బాళ్ళు, క్రికెట్ కిట్లు, వీటిలో కూడా ఒక 100 కోట్లు దోసింది. ఏం పెద్దగా ఏమి 100 కోట్లు మాత్రమే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా రోజా ఇద్దరు కంబైన్డ్గా చేరి ఒక 100 కోట్లకు పెట్టినారు ఎసురు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిరుపతి టికెట్లు రోజా మిస్యూజ్ చేశారనేది పెద్ద ఆరోపణ కదా. పర్యాటక శాఖ కదా, పర్యాటక శాఖ కింద 2 బస్సులు పెడుతుంది. 2 బస్సులు పెట్టి కింద నుంచి సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చాదని మైకి పెడుతుంది. రోజా ఆదాయము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని రోజుకు 10 లక్షల రూపాయలు సంపాదించింది. ఇది వాస్తవం. రోజాను ప్రమాణం చేయమంటావా? రోజాకు అంత ధైర్యం ఉంటే నేను అవినీతి చేయలేదని రోజా గన ఆమె మనస్సాక్షికి చెప్పుకోగలిగితే రమను తిరుమలకు మనం ప్రమాణం చేద్దాం. ఇలా మరి మీ అన్న దృష్టికి తీసుకెళ్ళలేదు, జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ఆయనకు కమిషన్ పోతుంది కదా ఎంత ఓపెన్గా. మరి నువ్వు యాడ్ చేసే కూడా పర్సంటేజ్ చేయాలయా జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఎక్కడైనా చెయ్యి. నువ్వు పక్క రాష్ట్రాల్లో కాంటాక్ట్ చేసి నువ్వు మా పార్టీలో ఉన్నా కూడా ఫండింగ్ ఇవ్వాల్సిందేను. పక్క రాష్ట్రాల్లో చేస్తావు. మనం మన రాష్ట్రంలో కాంటాక్ట్లు ఏం చేసాము? రోడ్లు కూడా వేయలేదు, అది వేరే విషయం. రోడ్లు ఇలా సిసి రోడ్లు ఇలా 10 మీటర్లు గ్రావెల్ రోడ్డు కూడా వేయలేకపోయినాం. ఏడా నిధులు ప్రభుత్వ జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలన్నా ఒక్కొక్క నెలలో ఒకటి తాకట్టు పెట్టి తెచ్చి ఇచ్చినాము జీతాలు. అది కూడా ఎప్పుడో. మరి ఇంకెట్టొచ్చాయి? నుంచి వచ్చి లెక్క. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి ఇది చేస్తే రాష్ట్ర ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఉన్న పరిశ్రమలు తరిగి తిప్పినాము. ఇంకా మేము బతకాలా? మేము మంత్రులుగా ఉన్నాము, శాసనసభ్యులుగా ఉన్నాము, ఎమ్మెల్సీలుగా ఉన్నాము, ఎంపీలుగా ఉన్నాము. ఏది మా ఆదాయ మార్గం ఏది? ఇంకేం మా ఇంట్లో మా ఆస్తులు అమ్ముకుని ఏం తెచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం పెట్టాల్సిన పని ఏం లేదు కదా.